ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ చుట్టూ శ్రమలు అలుముకున్నప్పుడు నీ బంధువులు, స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. నీకు కలిగిన శ్రమను బట్టి నిన్ను తక్కువగా చూడడం లేదా నిన్ను దూరం పెట్టడం కానీ చేస్తూ ఉండవచ్చు. కానీ ఎలాంటి స్థితిలోనైనా నమ్మదగిన దేవుడు యేసయ్య మాత్రమే. సమస్త సంపదను కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, అనారోగ్యంతో బాధపడుతున్న యోబుతో ఎవరూ లేరు, ఒక్క దేవుడు తప్ప. ఆపత్కాల సమయమున నమ్మదగిన సహాయకుడు ఆయన మాత్రమే. మనుషులు కొంత సమయం మనతో ఉండవచ్చు, కానీ మనకు ఏదైనా ఆపద వస్తే వెంటనే మన నుంచి దూరంగా అయిపోతారు. అలాంటి సమయంలో నేను ఒంటరిని, నాతో ఎవ్వరూ లేరు, నేను ఎవరికి నచ్చను అని ఒంటరిగా ఏడుస్తుంటాము. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఎన్నడూ ఒంటరివి కావు. ఆయన నిన్ను విడువనని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కాలాలు సమయాలు మారినా ఆయన ఎప్పటికీ మారడు. నేను ఒంటరిని అనిపించిన ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఒంటరివి కావు. నీతోనే అనునిత్యము యేసయ్య ఉన్నాడు. నీవు ఆయనను మర్చిపోవచ్చు, కానీ ఆయన నీకు చేసిన వాగ్దానాలని ఎప్పటికీ మర్చిపోడు. వాటిని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చుతాడు. గనుక నేను ఒంటరిని అన్న బాధ నీ నుండి తీసివేసి రక్షకుడైన యేసును కలిగి ఉన్నందుకు ఆయనలో ఆనందించు. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.